వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్ వీడియోస్ను కూడా అప్లోడ్ చేయబడడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో జరిగే ప్రతి పోటీ పరీక్షకు సంబంధించినంత వరకు ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్స్, తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, ఆర్ఆర్బీ వంటి పరీక్షలకు ఈ సమాచారం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ వీడియో క్లాస్ యందు డైలీ కరెంట్ అఫైర్స్ మార్చి 2, 2021కి సంబంధించిన సమాచారం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. సో ముందు మనకి తూర్పు నౌకాదళం కొత్త అధిపతి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ నియామకం అనేది జరిగింది. సో తూర్పు నౌకాదళం అనేసరికి ఈస్టర్న్ నేవల్ కమాండ్ అనేది మనకి విశాఖపట్నంలో ఉంది, ఈస్టర్న్ నేవల్ కమాండ్. అదే వెస్టర్న్ నేవల్ కమాండ్ అయితే ముంబైలో ఉంది. సదరన్ నేవల్ కమాండ్ అయితే మనకి కోచిలో ఉండటం మనకి తెలిసిందే. అలాగే ఇండియన్ నేవల్ అకాడమీ ఇది కోచిలో ఉంది, ముఖ్యంగా ఎజిమాలా అనే ప్రాంతం వద్ద ఇండియన్ నేవల్ అకాడమీ ఉండటాన్ని గమనించాలి. ప్రస్తుత ఇండియన్ నేవీ చీఫ్గా వ్యవహరిస్తున్న వ్యక్తి కరంబీర్ సింగ్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఈస్టర్న్ నేవల్ కమాండ్ కొత్త అధిపతిగా వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇతర పాయింట్స్కి సంబంధించినంత వరకు ప్రస్తుత నేవీ చీఫ్ అయితే కరంబీర్ సింగ్. అదేవిధంగా ఇండియన్ నేవల్ అకాడమీ కోచి సమీపంలో ఎజిమాలాలో ఉంది. వెస్టర్న్ నేవల్ కమాండ్ అయితే మనకి ముంబై, సదరన్ నేవల్ కమాండ్ అయితే కోచి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ వన్, రష్యా ఈ ఆర్కిటికా M అనే ఉపగ్రహంను ఆర్కిటిక్ ప్రాంతంలో శీతోష్ణ స్థితి మార్పులను, క్లైమేట్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మానిటర్ చేయడం కోసం కజకిస్తాన్లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుండి సోయూజ్ 2.1B రాకెట్ ద్వారా ప్రయోగించడాన్ని గమనించాలి. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్గా మనం గమనించవచ్చు. ఇటువంటి శాటిలైట్ ఆర్కిటిక్ ప్రాంతంలో శీతోష్ణ స్థితి మార్పుల అధ్యయనం కొరకు, వాటిని పర్యవేక్షించడం కోసం, మానిటర్ చేయడం కోసం ఈ ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా ప్రయోగించడాన్ని గమనించాలి. అయితే ఇక్కడ మనకి ఆర్కిటిక్ ప్రాంతంలో భారతదేశము ఒక శాశ్వత పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దాన్ని మనం హిమాద్రి అని పిలుస్తాం. హిమాద్రి గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే రష్యా ప్రధానమంత్రి మిఖైల్ మిసిస్టోన్ రష్యా ప్రధాని, రష్యా యొక్క అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్గా మనకి తెలిసిందే. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ వన్, 2021 హీరో ఇండియన్ ఉమెన్స్ లీగ్ ఫుట్బాల్కు ఆతిథ్యం ఇస్తున్నటువంటి రాష్ట్రం ఒడిశాగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకి ఇదే ఒడిశాలో మనకి ఈ 2023 వరల్డ్ కప్ హాకీ మెన్స్ వరల్డ్ కప్ హాకీకి ఆతిథ్యం ఇచ్చే దేశం భారతదేశం ఒడిశాలో జరగబోతూ ఉంది. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియంను ఒడిశాలోని రూర్కెలాలో నిర్మిస్తూ ఉన్నారు. ఈ రూర్కెలా బ్రాహ్మణి నది ఒడిన ఉంది. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం కూడా మనకు తెలిసిందే. వెస్ట్ జర్మనీ సహకారంతో దీన్ని ఏర్పాటు చేయడం మనకి తెలిసిందే. అలాగే ఒడిశా యొక్క గవర్నర్ గణేషి లాల్, ఒడిశా యొక్క ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. కమింగ్ టు ఫోర్త్ వన్, ఇటీవల లోక్సభ టీవీ, రాజ్యసభ టీవీ రెండింటిని కలిపి ఒకే టీవీ కింద సంసద్ అనగానే పార్లమెంటుగా మనం పిలుస్తూ ఉంటాం. ఈ సంసద్ టీవీగా పేరు మార్చడాన్ని గమనించాలి. ప్రస్తుతం ఈ సంసద్ టీవీ యొక్క సీఈఓగా రవి కపూర్ని నియమించడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఈ టీవీ ప్రసారాలకు సంబంధించినంత వరకు మనకు తెలిసిందే, భారతదేశంలో తొలిసారిగా టీవీ ప్రసారాలు 1959 సెప్టెంబర్ 15 ఇంజనీర్స్ దినోత్సవం కూడా కదా, రైట్. అదేవిధంగా కలర్ టీవీ ప్రసారాలు అయితే 1982 ఏప్రిల్ 25న గుర్తుపెట్టుకోవచ్చు. సో దీస్ 2 years ఆర్ ఇంపార్టెంట్ యాజ్ ఫార్ యాజ్ టీవీ బ్రాడ్కాస్టింగ్ ఇన్ ఇండియా ఈస్ కన్సర్న్. నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ వన్, 125 స్మార్ట్ క్లాస్ రూములు ఏర్పాటు చేసిన ప్రపంచంలో తొలి యూనివర్సిటీ బెనారస్ విశ్వవిద్యాలయం. ఈ బెనారస్ అన్న, కాశీ అన్న, వారణాసి అన్న ఒకటే మీనింగ్ వస్తుంది. ఈ బెనారస్ విశ్వవిద్యాలయం స్థాపకుల్లో ఒకరైనటువంటి వ్యక్తి మనకు తెలిసిందే మదన్ మోహన మాలవీయ. ఈ మదన్ మోహన మాలవీయ అని పిలుస్తాం. అయితే ప్రస్తుత ఈ యూనివర్సిటీకి ఛాన్సలర్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి గిరిధర్ మాలవీయగా గుర్తుపెట్టుకోవాలి. బెనారస్ హిందూ యూనివర్సిటీ
యొక్క బెనారస్ హిందూ యూనివర్సిటీ యొక్క ఛాన్సలర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి గిరిధర్ మాలవీయగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీకి సంబంధించినంత వరకు దిస్ ఇస్ సెట్ టు బి ది లార్జెస్ట్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ ఇన్ ఏషియా, లార్జెస్ట్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ ఇన్ ఏషియాగా మనం చెప్పుకోవచ్చు. ఇది బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం. ఈవెన్ ప్రపంచంలో కూడా అత్యంత పురాతనమైనటువంటి పట్టణం మనకి వారణాసి. కేంద్ర కూరగాయల పరిశోధనా సంస్థ వారణాసిలో ఉంది. లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మనకి వారణాసిలో ఉంది. అదేవిధంగా డీజిల్ ఇంజిన్ కాంపోనెంట్స్కి సంబంధించినంత వరకు వారణాసి మనకి తెలిసిందే. నెక్స్ట్ కమింగ్ టు 6th వన్, ఫాదర్ ఆఫ్ పపువా న్యూగినియా. ఈ పపువా న్యూగినియా అనేటువంటి దేశానికి ఫాదర్ ఆఫ్ పపువా న్యూగినియా ఇటీవల మరణించడం జరిగింది. మైకేల్ సోమర్గా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఈ పపువా న్యూగినియాకి సంబంధించి 2 అంశాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి ఏంటని అడిగితే ఇక్కడ ప్రధానంగా ఈ ముఖ్యంగా వైరస్లకు సంబంధించినంత వరకు ప్రియాన్ అని పిలుస్తాం. ప్రియాన్ దీనిలో కేంద్రకాంలో లేకుండా కేవలం ప్రోటీన్ తొడుగు మాత్రమే ఉంటుంది. ఈ ప్రియాన్ కారణంగా కురు వ్యాధి, ఈ కురు వ్యాధి ఈ పపువా న్యూగినియాలో మనం గమనించవచ్చు. కావున ఇక్కడ ప్రియాన్ వల్ల కురు అనేటువంటి వ్యాధి పపువా న్యూగినియాలో చూడవచ్చు. అదేవిధంగా పపువా న్యూగినియా యొక్క రాజధాని మనకి తెలిసిందే పోర్ట్ మోరిస్బై అని పిలుస్తాం. పపువా న్యూగినియా. అయితే ఈ పపువా న్యూగినియాకు సంబంధించి మరొక ముఖ్యమైన సమాచారం ఏంటని అడిగితే అత్యధిక స్వదేశీ భాషలు కలిగినటువంటి దేశం. అంటే 850 స్వదేశీ భాషలు కలిగినటువంటి ఏకైక దేశం ఏదని అడిగితే పపువా న్యూగినియా. నెక్స్ట్ కమింగ్ టు 7th వన్, ఈ ట్రాన్స్పోర్ట్ సర్వీసులను ప్రారంభించిన తొలి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. ఇటీవల ఇంగువ సాగును చేపట్టినటువంటి రాష్ట్రం అసఫోట్రిడా అని పిలుస్తాం. ఈ ఇంగువ సాగును చేపట్టినటువంటి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. అలాగే ఈ క్యాబినెట్ని తొలిసారిగా నిర్వహించినటువంటి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. ఈ విధాన సౌధ లేదా ఈ అసెంబ్లీ హిమాచల్ ప్రదేశ్. అదేవిధంగా ఈ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్గా గుర్తుపెట్టుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ బండారు దత్తాత్రేయ, హిమాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి జయరామ్ ఠాకూర్. నెక్స్ట్ కమింగ్ టు 10th వన్, కౌ ట్యాక్స్ను ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్. ఈవెన్ మనకి చూడండి ఈ కౌ క్యాబినెట్ని కూడా నిర్వహించినటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్. శివరాజ్ సింగ్ ప్రభుత్వం, ఈ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వము కౌ ట్యాక్స్ని ప్రవేశపెట్టడాన్ని గమనించాలి. అలాగే ఈ కౌ క్యాబినెట్ను కూడా నిర్వహించింది ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం. ప్రస్తుత మధ్యప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్ ఆనందీబెన్ పటేల్. ఈవెన్ భారతదేశంలో తొలిసారిగా హ్యాపీనెస్ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్. నెక్స్ట్ అట్టుకల్ పొంగల ఉత్సవ్, ఇది కేరళగా గుర్తుపెట్టుకోవచ్చు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేరళ యొక్క గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. నెక్స్ట్ నైజర్ దేశ అధ్యక్షుడు. ఈ నైజర్ దేశ అధ్యక్షుడు మహమ్మద్ బాజూమ్గా గుర్తుపెట్టుకోవాలి. మహమ్మద్ బాజూమ్. నైజర్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ నైజర్. ఈ నైజర్ దేశం యొక్క దేశ అధ్యక్షుడు మహమ్మద్ బాజూమ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ నైజర్ యొక్క క్యాపిటల్ నియామి అని పిలుస్తాం. నియామి, ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇటీవల 17,000 సంవత్సరాల క్రితం నాటి కంగారు పెయింటింగ్ బయలుపడిన దేశము ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్. ఇది కూడా మనకి తెలిసిందే, స్కాట్ మారిసన్. నెక్స్ట్ పిఎల్ఐ అనేసరికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అని పిలుస్తే ఇది ఫార్మాస్యూటికల్ కంపెనీలకు సంబంధించి ఒక అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అని పిలుస్తాం. అలాగే ఇక్కడ ఒక అబ్రివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ లార్జ్ డ్యామ్స్. దీని ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంది. అయితే మనకి ప్రపంచంలో పెద్ద డ్యాములు నిర్వహిస్తున్నటువంటి దేశాల్లో భారతదేశం 3వ స్థానంలో ఉంది. అలాగే బాగా ఓల్డ్ డ్యామ్స్ కూడా మనకి భారతదేశంలో చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కృష్ణరాజ సాగర్ డ్యామ్. ఈ కృష్ణరాజసాగర్ డ్యామ్ కర్ణాటకలో కావేరి నదిపై ఉంది. అలాగే ఈ మెట్టూరు డ్యామ్ తమిళనాడులో ఉంది. ఇవన్నీ కూడా దాదాపుగా 80-90 సంవత్సరాలు పూర్తయిపోయినటువంటి డ్యామ్స్, ఓల్డ్ డ్యామ్స్గా మనం చెప్పుకోవచ్చు. కృష్ణరాజసాగర్ డ్యామ్ కావేరి నదిపై, మెట్టూరు డ్యామ్ అనేది ఇది కూడా తమిళనాడులో కావేరి నదిపై ఉండటాన్ని గమనించాలి. ఇక్కడ 3వ స్థానం భారతదేశం లార్జ్ డ్యామ్స్ కన్స్ట్రక్షన్లో. దేశంలో 2వ దశ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం అనేది మార్చి 1, 2021 ప్రారంభం అయింది. ఈవెన్ మోడీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కావచ్చు,
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కావచ్చు, అదేవిధంగా చాలామంది వ్యక్తులు ఈ కోవిడ్ వ్యాక్సిన్, ముఖ్యంగా కోవాక్సిన్ వ్యాక్సిన్ని తీసుకోవడాన్ని మనం చూడవచ్చు. నెక్స్ట్ ఆరవ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్. సో కాబట్టి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఈ రామ్ శంకర్ కథేరియా స్థానంలో విజయ్ సంప్లా, పంజాబ్కు చెందినటువంటి ఒక బీజేపీ మాజీ ఎంపీ. సో ఈయన విజయ్ సంప్లాను ఈ ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమించడాన్ని గమనించాలి. అలాగే వరల్డ్ ఎన్జిఓ డే ఫిబ్రవరి 27. ఇదే ఫిబ్రవరి 27 నేషనల్ ప్రోటీన్ డేగా కూడా మనం జరుపుకుంటాం. అలాగే ఇటీవల ప్లాస్టిక్ రోడ్ నిర్మించినటువంటి రాష్ట్రం త్రిపుర రాష్ట్రం. అయితే దేశంలో తొలిసారిగా ప్లాస్టిక్ రోడ్ను ఏ నగరంలో నిర్మించారంటే చెన్నై మనం చెప్పవచ్చు. చెన్నై తొలిసారిగా తమిళనాడులో ప్లాస్టిక్ రోడ్లు నిర్మించడాన్ని గమనించాలి. ఈవెన్ ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా, హీఈస్ ఆల్సో బిలాంగ్స్ టు తమిళనాడు. హిజ్ నేమ్ ఈజ్ రాజగోపాలన్ వాసుదేవన్. ఈయన్ని తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మనం చెప్పుకుంటాం. ఈ త్రిపుర ముఖ్యమంత్రి మనకు తెలిసిందే బిప్లవ్ కుమార్ దేవ్, త్రిపుర యొక్క గవర్నర్ రమేష్ బయాస్. సో ఒకసారి ఇక్కడ మనం ఫోటో ఫీచర్స్ కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ఇది రష్యాకు సంబంధించినటువంటి శాటిలైట్ ఆర్కిటికా ఆర్కిటిక్ ప్రాంతంలో శీతోష్ణ మార్పుల అధ్యయనం కొరకు. నెక్స్ట్ సంసద్ టీవీ, లోక్సభ టీవీ, రాజ్యసభ టీవీ రెండు కలిపే సంసద్ టీవీ, బనారస్ హిందూ యూనివర్సిటీ. నెక్స్ట్ అట్టుకల్ పొంగల్ ఉత్సవ్ కేరళ, ప్రెసిడెంట్ ఆఫ్ నైజర్ క్యాపిటల్ మియామి. నెక్స్ట్ విజయ్ సంప్లా, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ విజయ్ సంప్లా. నెక్స్ట్ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి నిన్న బాక్స్ నెంబర్ 1కి సంబంధించిన సమాచారం చూస్తాం. ఈరోజు బాక్స్ నెంబర్ 2కి సంబంధించినటువంటి సమాచారం గురించి మనం పరిశీలిద్దాం. ఇక్కడ మనకి ఈ వృక్ష శరీర ధర్మశాస్త్రం, ఫాదర్ ఆఫ్ ప్లాంట్ ఫిజియాలజీగా పిలువబడే వ్యక్తి స్టీఫెన్ హేల్స్. ఈ వృక్ష శరీర ధర్మశాస్త్రంలో మనం చదువుకునేవి ఏంటని అడిగితే కిరణజన్య సంయోగ క్రియ, శ్వాసక్రియ, అదేవిధంగా ఈ ప్లాంట్ హార్మోన్స్, బాష్పోత్సేకం, వ్యాపనము, ద్రవోద్గమం, బాష్పోత్సేక లాగుడు, బిందుస్రావం, నిపానం, వేరుపీడనం. ఇందులో భాగంగా మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం ప్లాంట్ హార్మోన్స్ గురించి చర్చించుకున్నాం. ఈ వీడియో క్లాస్ యందు మనం ఈ బాక్స్ నెంబర్ 2కి సంబంధించి బాష్పోత్సేకం, బిందుస్రావం, వ్యాపనము, నిపానము, ద్రవోద్గమం, వేరుపీడనం, బాష్పోత్సేక లాగుడికి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ బాష్పోత్సేకం. సో ఏదైనా ఒక పత్రాన్ని మీరు గమనించండి. ఏదైనా ఒక పత్రం కనుక మనం తీసుకున్నప్పుడు ఈ పత్రంలో మనకి ప్రధానంగా పైన పత్రరంధ్రాలు ఉంటాయి, కానీ పత్రం యొక్క అడుగు భాగంలో ఎక్కువగా పత్రరంధ్రాలు ఉంటాయి. పత్రరంధ్రాలు ఇంగ్లీష్లో స్టొమాటా అని పిలుస్తాం. ఈ పత్రరంధ్రాల ద్వారా వాయువుల యొక్క వినిమయం, అనగా ఆక్సిజన్ యొక్క రవాణా, అదేవిధంగా CO2 యొక్క రవాణా రెండు కూడా జరుగుతుంది. జనరల్గా మొక్కలు ఆక్సిజన్ని విడుదల చేస్తాయి, CO2ను గ్రహించుకుంటాయి. మానవుడు ఆక్సిజన్ని తీసుకుని CO2 బయటికి విడుదల చేస్తాడు. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు మొక్కలకి జంతువులకి మధ్య, రివర్స్. అయితే ఇక్కడ మనకి ఈ పత్రరంధ్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ స్టొమాటా అనేది మనం ఈ విధంగా వేసుకున్నప్పుడు వీటిని రక్షిస్తూ మనకి రక్షక కణాలు ఈ విధంగా ఉంటాయి. రక్షక కణాలు, గాడ్ సెల్స్ అంటాం. ఈ పత్రరంధ్రాల ద్వారా ఏమవుతుందని అడిగితే, ఈ పత్రాల ద్వారా నీరు అనేది నీటి ఆవిరి రూపంలో బయటికి కోల్పోవడాన్ని మనం బాష్పోత్సేకం లేకపోతే ట్రాన్స్పిరేషన్ అని పిలుస్తాం. ఇది మొక్కల్లో తప్పనిసరిగా జరగవలసినటువంటి అనర్థం, నెసెసరీ ఈవిల్గా చెప్పినటువంటి వ్యక్తి కట్టిస్ అనేటువంటి శాస్త్రం. బాష్పోత్సేకాన్ని మొక్కల్లో తప్పనిసరిగా జరగవలసిన అనర్థంగా భావించింది కట్టిస్. సో ట్రాన్స్పిరేషన్ ఈజ్ ఎ నెసెసరీ ఈవిల్ ఇన్ ప్లాంట్స్గా చెప్పింది కట్టిస్గా మనం చెప్పుకోవచ్చు. అయితే జనరల్గా మనం ఈ బాష్పోత్సేకం అనేది పత్రాల ద్వారా నీటి ఆవిరి రూపంలో బయటకు కోల్పోవటం సాధారణంగా ఇది పగటి సమయంలో జరుగుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత ఎక్కువగా జరుగుతుంది. జనరల్గా ఉదయం 10 గంటల నుంచి 3 గంటల మధ్య కాలంలో 3 PM మధ్య కాలంలో బాష్పోత్సేకం అధికంగా జరుగుతుంది. ఈ బాష్పోత్సేక రేటును కొలిచే పరికరము పోటోమీటర్గా గుర్తుపెట్టుకోవాలి. పోటోమీటర్ అని చెప్తాం. అలాగే సైక్రో
ఈ సైక్రోమీటర్ కూడా ఈ బాష్పోత్సేకాన్ని కొలవడానికి మరియు సాపేక్ష ఆర్ద్రతను కొలవడానికి. జనరల్గా ఆర్ద్రతను కొలిచే పరికరం హైగ్రోమీటర్, కానీ సాపేక్ష ఆర్ద్రతను కొలిచే పరికరం సైక్రోమీటర్. అలాగే పత్ర రంధ్రాలలో ఈ రంధ్రం యొక్క సైజును తెలుసుకోవడానికి పోరోమీటర్ ఉపయోగిస్తారు. పోరోమీటర్. అలాగే వేరు పీడనాన్ని కొలవడానికి మానోమీటర్ ఉపయోగిస్తారు. మానోమీటర్, రైట్. సో ఇప్పుడు మనం ఈ జనరల్గా పరిశీలిస్తే ఈ బాష్పోత్సేకం అనేది పగటి సమయంలో జరుగుతుంది. ముఖ్యంగా పత్ర రంధ్రాల ద్వారా నీరు అనేది నీటి ఆవిరి రూపంలో బయటికి పోతుంది. అయితే ఇక్కడ మనకి పత్రరంధ్రాలు అనేవి పగటి సమయంలో మనకి ఓపెన్ అవుతాయి కదా, మరి రాత్రి సమయంలో కూడా తెరుచుకునే పత్రరంధ్రాలు ఉంటాయి. అవి జీరోఫైట్స్. ఈ జీరోఫైట్స్ అంటే మనకి ఎడారి మొక్కలు. ఉదాహరణకి బ్రహ్మజముడు, నాగజముడు. బ్రహ్మజముడు అంటే ఓపన్షి అంటాం, నాగజముడు అంటే కాక్టస్ అని పిలుస్తాం. ఇలాంటి మొక్కల్లో జనరల్గా వీటిలో పత్రం అనేది జనరల్గా కాండం అనేది ఇక్కడ మనకి చూడండి, ఇదంతా కూడా దీని పత్రాభ కాండం అంటారు. కాండం అనేది ఒక పత్రం మాదిరిగా మారిపోతుంది. ఇందులో పత్రాలు అనేవి జనరల్గా కంటకాలుగా మార్పు చెందుతాయి. ఇది ఓపన్షియా బ్రహ్మజముడు. ఇది కిరణజన్య సంయుక్రియ కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి జీరోఫైట్స్లో ఈ పత్రరంధ్రాలు అనేవి రాత్రిపూట తెరుచుకుంటాయి. మొత్తానికి పత్రరంధ్రాలు తెరుచుకోవటం మూసుకోవడానికి పొటాషియం అయాన్ కావాలి. పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి సైటోకైనిన్లు అనే వృక్ష హార్మోన్స్ అవసరం అవుతాయి. అలాగే పత్రరంధ్రాలు మూసుకోవడానికి అబ్సిసిక్ ఆమ్లం కూడా కారణమవుతుంది. మరి ఇలా బాష్పోత్సేకం అనేది జనరల్గా మనకి పరిశీలిస్తే ఈ బాష్పోత్సేకం అనేది ఉష్ణోగ్రత పెరిగితే బాష్పోత్సేకం పెరుగుతుంది. వాతావరణంలో తేమ పెరిగితే బాష్పోత్సేకం అనేది తగ్గుతుంది. వాతావరణంలో తేమ పెరిగితే బాష్పోత్సేకం తగ్గుతుంది. గాలి వేగం కనుక ఎక్కువైతే ఈ బాష్పోత్సేకం అనేది తగ్గుతుంది. గాలి వేగం పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది బాష్పోత్సేకం యొక్క రేటు. అంటే మనకి ఎత్తైన కొండ ప్రాంతాల్లో పీడనం తక్కువగా ఉంటుంది కదా, ఎత్తైన కొండ ప్రాంతాల్లో పీడనం తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ బాష్పోత్సేకం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే CO2 కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటే బాష్పోత్సేకం అనేది తక్కువగా జరుగుతుంది. ఏది CO2 కాన్సన్ట్రేషన్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ బాష్పోత్సేకం అనేది జనరల్గా మనకి CO2 కాన్సన్ట్రేషన్ లెవెల్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ బాష్పోత్సేకం అనేది ఇన్ జనరల్గా మనకి తగ్గుతుంది. అదేవిధంగా మనకి ఈ హైడ్రోఫైట్స్ తీసుకోండి. హైడ్రోఫైట్స్ నీటిలో ఉండే మొక్కలు, హైడ్రిల్లా వాలిస్నేరియా, వీటిలో పత్రరంధ్రాలు ఉండవు. నీటిలో మునిగిన మొక్కల్లో పత్రరంధ్రాలు అనేవి ఉండవు. కాబట్టి ఇక్కడ తేమ ఎక్కువగా ఉంటే బాష్పోత్సేకం తగ్గుతుంది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే బాష్పోత్సేకం ఎక్కువగా ఉంటుంది. పీడనానికి విలోమానుపాతనం, అదేవిధంగా గాలి వేగం ఎక్కువగా ఉన్నట్లయితే బాష్పోత్సేకం తగ్గుతుంది. CO2 ఎక్కువగా ఉంటే బాష్పోత్సేకం రేట్ అనేది తగ్గుతుంది. ఓవరాల్గా చూస్తే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి తేమ తగ్గినప్పుడు మనకి బాష్పోత్సేకం అనేది ఎక్కువగా ఉంటుంది. శీతాకాలం తర్వాత ఎండాకాలం సమీపించినప్పుడు మొక్కల్లో ఉన్నటువంటి పత్రాలు రాలిపోవడం మనకి తెలిసిందే. మొక్క పత్రాలు రాల్చేసుకుంటుంది. దేనికోసం? బాష్పోత్సేకాన్ని తగ్గించుకోవడం కోసం. సో కాబట్టి ఇక్కడ కొన్ని బాష్పోత్సేక నిరోధక పదార్థాలు ఉంటాయి, అంటే బాష్పోత్సేకం జరగకుండా చూసేవి. ఉదాహరణకి పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ అంటాం. అలాగే ఫెనైల్ మెర్క్యూరీ ఎసిటేట్, అలాగే అబ్సైసిక్ యాసిడ్ ఇలాంటివి కొన్ని బాష్పోత్సేకాన్ని నిరోధిస్తాయి. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బాష్పోత్సేక నిరోధకాలుగా మనం ఇన్ జనరల్గా మనం చెప్పుకుంటాం, లేదా ఇనిబిటర్స్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్గా చెప్పుకుంటాం. అలాగే ఈ బాష్పోత్సేకానికి సంబంధించి గంట జాడీ ప్రయోగం, బెల్జార్ ఎక్స్పెరిమెంట్ అంటాం. అలాగే కోబాల్ట్ క్లోరైడ్ ఎక్స్పెరిమెంట్ కూడా బాష్పోత్సేకాన్ని నిరూపించడం కోసం మనం జనరల్గా ఇది కూడా జరుపుతూ ఉంటాం. నెక్స్ట్ వ్యాపనం. సింపుల్గా చెప్పాలంటే అధిక గాఢత గల ప్రాంతం నుంచి అల్ప గాఢత గల ప్రాంతానికి అణువుల యొక్క చలనం. ఈ వ్యాపనానికి ఉదాహరణగా తీసుకుంటే O2 మరియు CO2 యొక్క రవాణా, వాయువుల యొక్క మార్పిడి. అదేవిధంగా ఒక రూమ్లో సెంట్ సీసాను కనుక విడుదల చేస్తే ఆ సెంట్ సీసా
అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సెంట్ ప్రవాహం జరగడం మనకు తెలిసిందే. అలాగే మనకి ఈ నిమ్న జంతువులైనటువంటి ప్రోటోజోవా జంతువులు, పోరిఫెరా జంతువులు, సిలెంట్రేటా లేదా నిడేరియా, ముఖ్యంగా హైడ్రా లాంటి జంతువుల్లో శరీర ఉపరితలం ద్వారా, ఉదాహరణకి మీరు ఒక అమీబా కనుక ఈ విధంగా తీసుకున్నట్లయితే ఈ అమీబాలో శరీర ఉపరితలం ద్వారా మనకు ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వస్తుంది. దీన్ని వ్యాపనం అంటారు. ఇలా వ్యాపనాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ద్రవోద్గమం. ఈ ద్రవోద్గమం ఎసెంట్ ఆఫ్ శాప్ అంటే, ఉదాహరణకి ఏదైనా ఒక మొక్క కాండం కనుక వేరు తీసుకున్నట్లయితే ఈ వేరు ద్వారా నీరు అనేది ఈ కాండంలో దారు ద్వారా మొత్తం పైభాగాలకి వెళ్తుంది కదా, దీన్నే మనం ద్రవోద్గమం లేకపోతే ఎసెంట్ ఆఫ్ శాప్ అని పిలుస్తాం. వేర్లు పీల్చిన నీరు దారు ద్వారా పైభాగాలకి చేరడమే ఈ ద్రవోద్గమం లేకపోతే ఎసెంట్ ఆఫ్ శాప్ అని పిలుస్తాం. దీన్ని వివరించడం కోసం డిక్సన్ అనే శాస్త్రవేత్త, డిక్సన్ తలతన్యత సిద్ధాంతం, సర్ఫేస్ టెన్షన్ థియరీని ప్రపోజ్ చేశాడు, దీన్ని ద్రవోద్గమానికి సంబంధించి. ఇక బిందుస్రావం. ఈ బిందుస్రావం అంటే గట్టేషన్ అంటాం. ఉదయం పూట చూడండి, మనకి 5 లేదా 6 గంటల సమయంలో ఈ వరి లాంటి మొక్కల్లో ఇక్కడి నుంచి నీరు ఈ విధంగా చుక్కల రూపంలో పడుతుంది. దీని గల కారణం ఈ ప్రాంతం వద్ద జలరంధ్రాలు ఉంటాయి, హైడోథోట్స్ అంటారు. హైడోథోట్స్ జలరంధ్రాలు ఉంటాయి. ఆ జలరంధ్రాల సాయంతో నీరు చుక్కల రూపంలో ఈ విధంగా పడుతుంది. దీన్ని బిందుస్రావం అని పిలుస్తాం. ముఖ్యంగా గడ్డిజాతి మొక్కల్లో ఉదయం సమయంలో మనం చూడవచ్చు, జలరంధ్రాల ద్వారా జరుగుతుంది. పత్రరంధ్రాలు కాదు, జలరంధ్రాలు ఈ ఆకు యొక్క చివరి భాగంలో ఉంటాయి. మరి ప్రపంచంలో బిందుస్రావం అధికంగా జరిగే మొక్క ఏదని అడిగితే ట్రాపియోలంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ నిపానం. మనకి శీతాకాలంలో చూడండి, తలుపులు వేసినప్పుడు ఆటోమేటిక్గా దగ్గరగా బిగుసుకుపోతూ ఉంటాయి. విత్తనాలు నీటి పీల్చుకోవడం గల కారణం కూడా ఈ నిపానంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్లైవుడ్ కానీ చెక్క అంతా కూడా దగ్గరగా వచ్చేస్తుంది కదా, కాబట్టి ఏదైనా ఒక ఘన పదార్థాలు నీటిని పీల్చుకొని వ్యాకోచం చెందినట్లయితే దాన్ని నిపానం లేదా ఇంబిషన్ అంటాం. ఉదాహరణకి విత్తనాలు నీటిని పీల్చుకుని లావ్ అవ్వడం. నెక్స్ట్ వేరుపీడనం. ఈ వేరుపీడనం అనేది రూట్ ప్రెజర్ అనేది ముఖ్యంగా ఈ గడ్డిజాతి మొక్కల్లో, నిమ్నజాతి మొక్కల్లో, చిన్న మొక్కల్లో ఈ వేరుపీడనం కారణంగానే నీరు పైభాగాలకి వెళ్తుంది. మరి పెద్ద వృక్షాల్లో అయితే మనకి వేరుపీడనం ద్వారా కాదు, బాష్పోత్సేకపు లాగుడు ద్వారా నీరు అనేది పైకి చేరడాన్ని గమనించాలి. ఒక్కో సందర్భంలో ఏమవుతుందని అడిగితే ఇది కాండం అనుకున్నట్లయితే ఈ కాండంలో దారు ఉంటుంది కదా, ఈ దారు నాళాలు ఉంటాయి. ఈ దారు నాళాల్లో కొన్ని నీటి బుడగలు ఏర్పడడం వల్ల నీటి యొక్క ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. దాన్ని ఎంబోలిజం అంటారు. ఎంబోలిజం ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది జనరల్గా మనకి బాష్పోత్సేకం, వ్యాపనము, ద్రవోద్గమనం, బాష్పోత్సేక లాగుడు, బిందుస్రావము, నిపానము, వేరుపీడనం. ఉదాహరణ వేరుపీడనం మానోమీటర్, థర్మామీటర్ కానీ, మానోమీటర్ కానీ, స్పిగ్మోమానోమీటర్ కానీ, ఈ విధంగా మనకి బారోమీటర్ కానీ, వీటన్నిటిలో కూడా పాదరసం వాడతామని మనకి తెలిసిందే. కాబట్టి ఇక్కడ ఇలాంటి ఏరియాస్ నుంచి బాష్పోత్సేకం కానీ, వ్యాపనం కానీ, ద్రవోద్గమం కానీ, బాష్పోత్సేక లాగుడు కానీ, బిందుస్రావం కానీ, నిపానం కానీ, వేరుపీడనం కానీ, వీటి నుంచి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్లో మీకు జతపరచుమని కానీ లేకపోతే నేరుగా ప్రశ్న అడగటం అనేది గమనించాలి. రైట్. ఇది బాక్స్ నెంబర్ 2కి సంబంధించినటువంటి సమాచారం. తదుపరి వీడియోలో మరొక ముఖ్యమైనటువంటి సమాచారంతో కలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఏపీలో అత్యధిక ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన సంస్థ గణపతి. ఇది మీరు రీసెంట్గా కనుక మీరు పరిశీలించినట్లయితే ఒక విషయం గమనిస్తే 2019లో సెలెక్ట్ అయ్యి ఆల్రెడీ డ్రెస్సులతో సహా ఇక్కడ సింహాలు ఉన్నాయి. వీరిని చూసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా గణపతి ఇన్స్టిట్యూట్లో దాదాపుగా 1 ఇయర్ పాటు కష్టపడినటువంటి విద్యార్థులే. కాసుబాబు కానీ, లక్ష్మణ్ కానీ, నేమం విద్యార్థి, ఇది వెస్ట్ గోదావరి కానీ, వైజాగ్ కానీ, ద్రాక్షారామం కానీ, అదేవిధంగా మనకి దగ్గరలో విరవాడ. ఈ విధంగా మనకి తెలంగాణ ఎస్ఐ, ఈ విధంగా మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల జేయంగా గణపతి ఇన్స్టిట్యూట్ ముందుకెళ్తుంది. సబ్ ఇన్స్పెక్టర్ కోచింగ్ మాత్రమే ఇస్తూ ఉంది. నూతన G2 బ్యాచ్ రేపే కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఉదయం 9 గంటలకి. ఎప్పుడూ చెప్తూ ఉంటాను, తెలివైన విద్యార్థి గొప్ప ఎంపిక గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ. దీంతో పాటు మనకి ఏపీ సబ్ ఇన్స్పెక్టర్స్ 2021 100 మోడల్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతుంది. ఈ కమింగ్ సండే మనకి ఏదైతే ఉందో
7వ తారీఖున మార్చి 3 7వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఎవ్రీ సండే టిల్ ఫైనల్ ఎగ్జామ్ వరకు 100 మోడల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇందులో 50 జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది 200 మార్క్స్. అలాగే అర్థమెటిక్ 100 మార్క్స్, రీజనింగ్ 100 మార్క్స్, ఇది కూడా 200 మార్క్స్. సో చాలా అత్యద్భుతమైనటువంటి పేపర్లు మీకు ప్రాక్టీస్కి బాగా ఉపయోగపడతాయి. సో కాబట్టి ఇక్కడ మొత్తం 100 మోడల్ ఎగ్జామ్స్ యొక్క కార్యక్రమం అయితే మనకి 7వ తారీఖున స్టార్ట్ అవుతుంది. పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మొత్తానికి ఇక్కడ ఫీజు 9,000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. ఫైనల్ ఎగ్జామ్ వరకు ఈ 100 మోడల్ ఎగ్జామ్స్ కూడా మీ దగ్గర ఉంటాయి. సో కావున సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలి అనే ప్రతి విద్యార్థి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల విద్యార్థులు ఈ టెస్ట్లో రాసుకుంటే మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ అంతా కూడా పేపర్ అంతా కూడా నేనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించినంత వరకు మనకి టాప్ క్లాస్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో ఈ ఫ్యాకల్టీ మీకు శివశంకర్ సార్ చే పూర్తిగా ఈ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అందించబడడం జరుగుతుంది. సో కావున ఇక్కడ బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం, తెలుగులో పేపర్ ఎలాగైతే ఉంటుందో సేమ్ ఇంగ్లీష్ మీడియం వర్షన్ పేపర్ ఉంటుంది. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. ఎక్కడ కూడా ట్రాన్స్లేషన్లో కూడా ఎటువంటి మార్పులు లేకుండా నేరుగా తెలుగు మీడియంలో ఎంత స్టాండర్డ్గా ఉంటుందో ఇంగ్లీష్ మీడియంలో అంతే స్టాండర్డ్గా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో ఎంత స్టాండర్డ్గా ఉంటుందో తెలుగు మీడియంలో అంతే స్టాండర్డ్గా ఉంటుంది. మరొక ముఖ్య విషయం, లెవెల్ 2 ఎగ్జామినేషన్ చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలతో కూడినటువంటి ప్రశ్నలు ఉంటాయి. మీరు ఎక్కడైనా చూసుకోండి, కొన్ని చోట్ల మీరు ఎగ్జామ్ రాస్తే మీకు కరోనా వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. కరోనా ఎందుకు ఆ టెస్ట్లు అనేవి మనం ఒక్కొక్కసారి మార్కెట్లో లభించే ఆ టెస్టులు చూస్తూ ఉంటే నాకే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఏమైనప్పటికీ కూడా ఈ 100 మోడల్ ఎగ్జామ్స్ని చాలా పకడ్బందీగా ఎగ్జామ్ చివరి వరకు ప్రతి సండే ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఎవ్రీ సండే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సండే జిఎస్ పేపర్ ఉంటే మరొక సండే అర్థమెటిక్ రీజనింగ్ పేపర్ ఉంటుంది. ఇది పూర్తిగా మీకు సబ్ ఇన్స్పెక్టర్స్ని దృష్టిలో పెట్టుకుని, ఏపీ సబ్ ఇన్స్పెక్టర్స్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ పేపర్లను తయారు చేయడం అనేది జరుగుతూ ఉంది. కావున వెంటనే త్వరపడండి, వెంటనే మీరు అడ్మిషన్ తీసుకోండి. చివరి ఎగ్జామ్ వరకు కూడా మీకు ప్రతి సండే ఎక్కడ కూడా క్రమం తప్పకుండా 100 మోడల్ ఎగ్జామ్స్ ప్రామిస్ చేయడం జరిగింది. ఈ 100 మోడల్ ఎగ్జామ్స్ మీ దగ్గర ఉన్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సాధించి ఈ విధంగా మీరు కూడా డ్రెస్సెస్ వేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. మీకు కనిపించేవి 3 సింహాలే, ఆ కనిపించిన 4వ సింహం మీకు తెలుసు ఎవరో. సో కావున మీకు ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చేంత వరకు గణపతి మీ వెనక ఉండి మిమ్మల్ని ముందుకి నడిపిస్తుంది. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బ్యాచెస్ అనేవి మీకు స్టార్ట్ అవుతున్నాయి. రేపు సెకండ్ బ్యాచ్ G2 బ్యాచ్, గ్రాండ్ సక్సెస్ బ్యాచ్ G2 బ్యాచ్ రేపు స్టార్ట్ అవుతుంది, బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. ఫర్ మోర్ డీటెయిల్స్ మీరు ఈ నెంబర్కి కనుక మీరు కాల్ చేసి, ఈ 2 నెంబర్లకి కాల్ చేసి మీరు సమాచారాన్ని తెలుసుకోవాలని కోరుతా ఉన్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నెంబరుకి వాట్సాప్ చేయొచ్చు. అలాగే 2021 సబ్ ఇన్స్పెక్టర్ మెటీరియల్ మీకు కేవలం 2,000 రూపాయలకి మాత్రమే అందించడం జరుగుతుంది. మొత్తం టోటల్ 11 బుక్స్ మీ చేతికి వస్తాయి. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జీకే, అర్థమెటిక్, రీజనింగ్. మీరు బయట ఒక్కొక్క పుస్తకం కొంటే మీకు 300 నుంచి 400 లేదా 500 రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడ మీకు కేవలం ఈ 11 పుస్తకాలు మీకు 2,000 రూపాయలకి అందించడం జరుగుతుంది. ఎవరికైనా పోస్టల్లో కూడా పంపించడానికి ఆస్కారం ఉంది. వెంటనే త్వరపడండి, మెటీరియల్ తీసుకోండి. గణపతి ఇన్స్టిట్యూట్ మెటీరియల్ మాత్రమే చదవండి, గణపతి ఇన్స్టిట్యూట్ పేపర్లు మాత్రమే చేయండి. ఐ విల్ టేక్ హోల్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్రతి బాధ్యతను కూడా నేను తీసుకుంటాను. సో మీరు దేనికైనా ఓపెన్ ఛాలెంజ్. సో ఇది మనకి ఈ రోజుకి సంబంధించినటువంటి సమాచారం. మరింత సమాచారంతో రేపు వీడియోలో కలుసుకుందాం. దిస్ ఈజ్ యువర్స్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మీట్ యు టుమారో with more current affairs and general studies classes. All the best.